నా వైపు చూడాలి. ఒక అరగంట ఓపికతో దేవుని వాక్యం వినండి, ముగిస్తా. మనల్ని మనము ఎలా పరిశుద్ధపరచుకోవాలి, మనకై మనము ఎలాగూ పవిత్రులుగా మార్చబడాలి. నేనంటాను, ఒక దైవ సేవకునిగా ఈ ఉదయకాల వేళ ఈ ప్రభు వల్ల కార్యక్రమంలో నేనంటాను, సంఘమా మీతో, మనిషి తనను తాను అదుపులో ఉంచుకోవటమే పరిశుద్ధత కలిగి ఉండటము. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఒక మనిషి ఎప్పుడైతే తనను తాను అదుపు చేసుకుంటాడో, ఏం చేసుకుంటాడు కొంచెం చెప్పండి అమ్మా. ఓ పెద్దక్కలారా, అదుపు తెలియదు కానీ పొదుపు తెలుసు మనకి. ఏం పొదుపు? డోక్రా పొదుపు, పొదుపులు తెలుసు. మందిరాలు ఎగ్గొట్టేలా పొదుపులు కట్టుకోవడం తెలుసు. అన్నా డబ్బులన్నా పొదుపు కాదంటుంది ఇక్కడ, అదుపు అనండి గట్టిగా. అందరూ చెప్పండి అమ్మా. అదుపులో ఉంచుకోవాలి. నేను అంటాను, పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తమును తిని త్రాగుబోతున్న మనమట పరిశుద్ధులుగా మారాలి అంటే మనల్ని మనము అదుపులో ఉంచుకుందుముగాక. మనల్ని మనము అదుపులో ఎలా ఉంచుకుంటాం? దేవుని పిల్లలు, ఆయన పేరు పెట్టబడిన పిల్లలు, క్రీస్తు రక్తము చేత కడగబడిన పిల్లలు, ఆయన మనలో మనము అదుపు ఎలా చేసుకోవాలి? ఒక భక్తుడు ఉన్నాడండి బైబిల్లో, బాగినాలి. ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఏం చేసుకున్నాడంటే తనను తాను నిగ్రహించుకున్నాడు, అదుపు చేసుకున్నాడు. బ్రతిమలాడుతుంది పాపం. కమాన్, ఇద్దరము కలిసి పాపం చేద్దాం, ఇద్దరము కలిసి ఏకమైపోదాం. ఇసుకిస్తా ఉంది. ఇంట్లోకి వెళ్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు శోధిస్తూ ఉంది. ఎక్కడో ఒక చోట పడిపోకుండా ఉంటాడా? చెప్పండి అక్క. పడిపోతాడు. ఒక రోజు రానే వచ్చింది, ఒంటరిగా దొరికాడు, ఒంటరిగా చిక్కాడు. ఓ భక్తుడు బాగినండి నాకల్లి. ఒంటరిగా దొరికితే వెంటనే తన వస్త్రాన్ని పట్టుకుంది. ఏం పట్టుకుంది? గల్లా పట్టుకుంది, చొక్కా పట్టుకుందిట. ఇన్ని రోజుల నుంచి నీ మీద కన్నేస్తే నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అమ్మా. ఓ తల్లులు,